దిస్ ఇస్ కాల్డ్ డార్క్ బ్యాంకింగ్. అంటే ఒక వ్యక్తికి చెప్పో చెప్పకుండానో వాళ్ళ డాక్యుమెంట్స్ చూపించి బ్యాంక్లో అకౌంట్ ఓపెన్ చేసి సంబంధం లేని వ్యక్తులు ట్రాన్సాక్షన్స్ చేసుకోవడమే డార్క్ బ్యాంకింగ్. యాక్చువల్లీ క్రిమినల్స్ మనీ లాండరింగ్ చేయడానికి ఈ టెక్నిక్ని వాడుతూ ఉంటారు. మెక్సికన్ డ్రగ్ కార్టల్సే ఇలా చేస్తూ ఉంటాయని నేను విన్నాను. కానీ మదురైలో ఇలా జరగడం ఇట్స్ షాకింగ్. దిస్ ఇస్ సంథింగ్ మచ్ బిగ్గర్ దెన్ ఐ ఎక్స్పెక్టెడ్. అవును, భాస్కర్ కంట్రోల్లో ఉన్న 300 అకౌంట్ల నుండి చాలాసార్లు సంబంధమే లేని వ్యక్తులకి మనీ ట్రాన్స్ఫర్ అయింది. సో ఆ దొరకి కూడా అలాగే చేస్తుంటారు. ఇంకెవరెవరికి ట్రాన్స్ఫర్ చేశారు, ఎలా చేశారు? డేటా మొత్తం కలెక్ట్ చేశాను. మనం ఊహించినట్టుగానే అందరూ సాధారణ అండర్ ప్రివిలేజ్డ్ పీపుల్. పెట్రోల్ బంక్ కుర్రాడు, టోల్ గేట్లో పనిచేసేవాడు, పంచర్లు వేసేవాడు, మోటార్ సర్వర్, రిజిస్టర్ ఆఫీస్ ప్యూన్, మెకానిక్,